ఫిబ్రవరి 28న లలితా మాతాజీ గారి ఆధ్వర్యంలో మీ చేతులతో శ్రీచక్రార్చన దత్త కళ్యాణం చేసుకునే అద్భుత అవకాశం సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, దత్త ఉపాసకురాలు, శ్రీపాద శ్రీవల్లభ దత్తపీఠం వ్యవస్థాపకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే రా పద్మిని. లత గారు ఎప్పుడు నన్ను ఏం అడగరు, నాకు ఇది కావాలనో అది కావాలనో. బోల్డ్ అంత చనువు ఉంది మా ఇద్దరి మధ్య. కొన్ని ఏళ్ల అనుబంధం ఉంది. ఎప్పుడు సుమారు బుడ్డిగా ఉన్నప్పుడు నేను బుడ్డిగా ఉన్నప్పటి నుంచి కూడా, అప్పుడు మేడం కూడా బుడ్డిగానే ఉన్నారు. కాకపోతే సుమారు 20 చిన్నదానివి కదా, కొంచెం అందుకే అలా ముద్దుగా చిన్నదాన్ని. 20 years నుంచి మనకు పరిచయం ఉంది. 20 years నుంచి ఉంది. 20 years ఎప్పుడు అక్క నాకు ఇవ్వటమే తప్ప నేను అక్కకి ఎప్పుడు ఏమి ఇచ్చిన ఇది దీనికి వెళ్ళలేదు. అయ్యయ్యో. కానీ మొదటిసారి ఒక్కటి అడిగారు, నాకు ఒక పుస్తకం కావాలి అని. మీరందరూ అడిగినట్టే ఇదిగో ఈ పుస్తకం అక్క అడిగారు, నాకు ఒకటి ఉంచు ఖచ్చితంగా అని. ఖచ్చితంగా అక్క ఫస్ట్ తీసి పెట్టిందే మీకోసం. అద్భుతం రా, చాలా సంతోషం. ఎప్పుడు కూడా దత్తుడికి సంబంధించి ఏదైనా వచ్చింది అంటే మురిసిపోతాను. కళ్ళల్లో కనపడుతుంది చూడండి, వెంటనే కన్నీళ్ళు వచ్చేస్తున్నాయి. చాలా చాలా మురిసిపోతాను. ఆయన వచ్చారు అని అంటే ఆయనే స్వయంగా వచ్చినట్టు భావిస్తాను. ఎన్ని పుస్తకాలు చదివినా ఇంకా ఇందులో ఏముందా అని తెలుసుకోవాలి అని అనుకుంటున్నారు. అవును, ఇలాంటి వాళ్ళకి ఇది అందాలి, ఎందుకంటే తెలుసు మీరు ఇంకో 10 మందికి తెలియజేస్తారు. అవును కదా, అందుకోసం ఫస్ట్ పుస్తకమే మీకోసం దాచుంచాను. ఒకటి మా అమ్మకి ఇచ్చాను, ఒకటి అమ్మ లాంటి మీకు ఇస్తాను. అబ్బా, చాలా 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 థ్యాంక్స్. ఈ కొత్త సంవత్సరంలో దత్తుడు నా దగ్గరికి వచ్చేసారు ఆల్రెడీ. సో స్వీట్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చాలా ఇష్టం నాకు ఈ పుస్తకం. చాలా చాలా ఇష్టం. చాలా చాలా అద్భుతం. తెరవగానే కూడా చాలా ముద్దుగా వచ్చింది. శ్రీపాదుల వారి కోసము జనని అఖండలక్ష్మి సౌభాగ్యవతి సుమతి మహారాణి కొలదిగా చెద్దన్నము అనగా తెరవాణి అన్నము అట్టి పెట్టినది. శ్రీపాదుల వారు ఆ తెరవాణి అన్నమును నాకు పెట్టి తొందరగా ఆ స్థలమును విడిపోమన్నారు. అంటే అన్నం ప్రేమతో తల్లి పెట్టిందనమాట. అది వచ్చింది. నేను మొదటిసారి మిమ్మల్ని అమ్మ అని అన్నాను. అన్నావు, అదే అందులో వచ్చింది. అమ్మ అనే అమ్మ అనే వస్తుంది. వచ్చింది. అది ప్రేమగా అనమాట. ఎవ్రీథింగ్ ఇస్ ఇంటర్లింక్డ్. ఎస్ ఎస్ ఎవ్రీథింగ్. దత్తుడు చెప్పేది అదేరా, స్వయంగా అనుభూతులు పొందడమే దత్త మార్గం. స్వయంగా స్వయం అనుభూతులు అనమాట. చాలా చాలా సంతోషం. నేను కూడా నీ కోసం రుద్రాక్షమాల ప్యూర్ది, ఇది నేపాల్ కాఠ్మండు నుంచి తీసుకొచ్చారా? తీసుకొచ్చేస్తున్నాను. మహద్భాగ్యం. ఓం శ్రీ గురుదేవ దత్త. ఇది నువ్వు జపమో చేసుకుంటావో వేసుకుంటావో నీ ఇష్టం. ఏం చేయమంటారు? జపం చేసుకోమంటారా? జపం చేసుకో. జపం చేసుకుంటే చాలా మంచిది. Yeah. జపానికి చాలా ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా. చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్. ఈ మధ్య నేపాల్ వెళ్ళొచ్చారు కదా. అవును, అందుకనే. అద్భుతం. చాలా చాలా సంతోషం అక్క. అయితే నేపాల్ వెళ్ళారు, అయితే గిరినార్ కూడా వెళ్ళి ఉన్నారు మీరు. కరంజా వెళ్ళి ఉన్నారు, గిరినార్ వెళ్ళి ఉన్నారు, మహోర్గఢ్ వెళ్ళి ఉన్నారు. ఆ యాత్ర విశేషాలు ఒక్కసారి చెప్పండి. తప్పకుండా పద్మిని. మాహూర్గఢ్ క్షేత్రము అంటే అత్యద్భుతమైన క్షేత్రం. మన గానగాపూర్ గురించి చెప్పుకుంటున్నాం ఎలాగో, గానగాపూర్ కంటే అత్యంత శక్తివంతమైన ప్రదేశం మాహూర్గఢ్ క్షేత్రం. ఎందుకు ఇంత ఇదిగా చెప్తున్నాను అని అంటే, అక్కడ స్వయంగా అత్రి అనసూయలు ఉన్న చోటు, అలాగే దత్తాత్రేయ స్వామి స్వయంగా జననం తీసుకున్న చోటు, అలాగే జమదగ్ని మహర్షి, రేణుకామాత, పరశురాముడు తమ పిల్లలు అక్కడే ఉండి తపమాచరించిన చోటు, అలాగే అక్కడ దత్త శిఖర్ ఒకటి, రేణుకా పహాడ్ ఒకటి, మన 8వ శక్తి పీఠమైనటువంటి ఏకవీరికా మాత కొలువైన ప్రదేశము. ఏది ఉంటుంది అక్క అక్కడ? ఏకవీరికా మాత అమ్మవారిది ఏ కుడి చెయ్యి, కుడి చెయ్యి పడింది. కుడి చెయ్యి 2 చోట్ల పడింది. ఒకటి ఇక్కడ, ఒకటి గిరినార్లో. అంటే మనకు సగం సగం పడుతుంది కదా, అలా కుడి చేయి భాగము, కొంతమేర భాగము ఇక్కడ 8వ శక్తి పీఠం ఏకవీరికా మాత దగ్గర. అలాగే మనకి ముఖ్యమైనది దత్త శిఖర్. అక్కడ మహంత్ అని ఉంటారు, 105 సంవత్సరాలు ఆయనకి. ఎవరైతే ఆ పీఠం మీద కూర్చుంటారో, ఇలా పీఠం అంటే పెద్ద పీఠం మీద వాళ్ళు దత్తుడితో సమానం. వాళ్ళు చెప్పిందే శాసనం. 105 సంవత్సరాలు ఆయనకి మహంత్ గారు ఉన్నారు ఇప్పటికి. ఆయన దర్శనం అయింది. మొదటిసారి వెళ్ళినప్పుడు దగ్గరికి పిలిచి కూర్చోబెట్టుకున్నారు. మొన్న కూడా ఇలా విసిరారు నాకు. అది బ్యాగ్ లోనే ఉంది, చూపిస్తాను. నేను ఇంకా ఓపెన్ కూడా చేయలేదు. ఇలా అంటే అందరికి ఇవ్వరు, ఇది ఇలా విసిరారు ఆయన. పోట్లీ లాగా ఉంది అందులో. ఇప్పుడు నీ చేతులతో పర్వాలేదా? పర్వాలేదు. ఇప్పుడు నీ చేతులతో ఏముందో
సుగంధం అయితే మామూలుగా రావట్లేదు దీంట్లో మామూలుగా నుంచి. రావట్లేదు. మహంత్ గారి చేతుల మీదుగా కదా! హ్మ్. అంతమంది వెళ్తే హ్మ్. నాకిస్తూ ఉంటారు ఎప్పుడైనా. ఏవో 2 పొట్లాలు ఉన్నాయక్క. ఇప్పి చూడు. ఓపెన్ చేయమంటారా? ఆ! ప్రసాదం. ఓహ్! ఇది ప్రసాదము. తర్వాత ఇక్కడ ప్రసాదమే అనుకుంటా. ప్రసాదమే అక్క. అబ్బా! 2 అద్భుతం. ప్రసాదం ఇచ్చారు. 2 అద్భుతం. 2 ప్రసాదాలు ప్రసాదం. చక్కగా పోట్లీలో చక్కగా కట్టి మరి ఇచ్చారు. మీ కొరకే ప్రసాదం వచ్చినట్టుంది ఇక్కడ వరకు. పంచుదాం అందరికి. తప్పకుండా పంచుదాం. గురు ప్రసాదం. ఆ, ఆ. రైట్. అలా ఇచ్చారనమాట మహంత్ గారు. ఆ, అందరికి ఇవ్వరు. ఆ. అలా చూసి వెళ్ళిపోవటమే దర్శనం. హ్మ్. నాకు మాత్రం ఇలా చూసి ఇలా నమస్కరించగానే ఇలా హ్మ్. ఇస్తారు. ఇలా వేశారు ఆయన చేత్తో. ఓకే. అలా మహంత్ ఉంటారక్కడ. అద్భుతం. తర్వాత అక్కడ మాతృకుండ అని ఉంటుంది. ఎక్కడైతే రేణుకా మాత దాన సంస్కారాలు చేసి దశదిన కర్మ పరశురాముడు చేస్తాడో, పైనుంచి దత్తాత్రేయ స్వామి మంత్రం చెప్తే నాకెటువంటిది తెలీదు అనంటే, పరశురాముడిని గూడా మనం 6వ విష్ణువు అవతారంగా కొలుస్తాం. అవును, కొలుస్తాం. అయితే పరశురాముడు కూర్చొని అక్కడ మాతృకుండలోనే తన తల్లి యొక్క అస్థికలు కలపటము, హ్మ్. మళ్ళీ తన తల్లి నాకు కావాలి, నా తల్లి నాకు కావాలి అని దత్తాత్రేయ స్వామిని అడగటము, హ్మ్. ఆ దశదిన కర్మ అయిన తర్వాత మళ్ళీ తల్లి తిరిగి రావటము అమ్మ బాబోయ్. జరుగుతుంది. హ్మ్. ఆ మాతృకుండలో 50,81,500 తీర్థాలు కలిసున్నాయి. అయ్య బాబోయ్. హ్మ్. 50,81,505 తీర్థాలు. ఇదంతా కూడా నాకు మాహూర్‌గఢ్‌లోని అక్కడుండే సాధు సంతులు హ్మ్. సుబాహు భారతి గారని మన తెలుగు అతనే ఉన్నారు. అతను అక్కడ చెప్పారు. సాధన చేస్తుంటారా? అక్కడే హ్మ్. 18 సంవత్సరాల నుంచి ఉండిపోయారాయన. అబ్బబ్బా. హ్మ్. ఆయన చెప్పిన విషయం నాకు మాతృకుండ నుంచి. హ్మ్. ఆయన ఒకటే చెప్పారు నాకు. ఈ మాహూర్‌గఢ్ గురించి తెలుసుకోవాలంటే 18 ఏళ్లలో ఇంకా నాకు ఇంత ఇంత గూడా తెలీదు. అబ్బా. అంత ఉంది ఇక్కడ. హ్మ్. అంతుంది. ప్రతి ఒక్క చోటు కూడా ఒక్కొక్క విశేషమైందే. అబ్బా. అక్కడ పద్మిని మహారాష్ట్రలో మాహూర్‌గఢ్‌లో ఒక విచిత్రం ఏమిటి అనంటే, నేను వెళ్ళిన తర్వాత పోయినసారి నా వెంట భైరవులవ్వొచ్చాయి. ఈసారి ఏ హోటల్‌లో అయితే ఉన్నామో, ఆ ఇంటి వాళ్ళు తీసుకెళ్ళి పాదపూజ చేశారు నాకు. అబ్బా. హ్మ్. వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి. హ్మ్. తర్వాత ఇద్దరు ముగ్గురు ఇళ్ళలోకి తీసుకెళ్ళి, హ్మ్. ఎక్కడైతే మేము స్టే చేసామో 2 హోటల్ వాళ్ళు కూడా చాలా అంటే మహారాష్ట్రలో గురువుల్ని ఎంత బాగా గౌరవిస్తారు. కొలుస్తారో మీరు అసలు. అబ్బా. కొలుస్తారో, మీరు మా ఇంట్లో అడుగు పెట్టండని. హ్మ్. తర్వాత ఇంకొక రైతు వాళ్ళ ఇంటికి పిలిచారు. ఎళ్ళాం. వాళ్ళ ఇంట్లో కూడా ఎంత ప్రేమగా కూర్చోపెట్టి చెప్పి వాళ్ళ ఇంటి ఎదురుగానే భానుతీర్థం అంట ఉంది. హ్మ్. హ్మ్. అసలు భానుతీర్థంలో స్నానం చేస్తే అంట స్కిన్ డిసీజెస్ అన్నీ పోతాయంట. అబ్బా. అంటే దాన్ని కొంచెం పునరుద్ధరించాలి. హ్మ్. హ్మ్. ఎవరైనా పట్టించుకొని భానుతీర్థము హ్మ్. అసలు సప్తకుండ గూడా ఉందంట. హ్మ్. అంటే ఇంకా కొన్ని నేను ఎక్స్‌ప్లోర్ చేయాల్సుంది. ఇంత నేను వెళ్లి చూస్తున్నా ఒక్కొక్క ప్రదేశం గురించి ఇంత తెలుసుకుంటున్నాను. అంత అద్భుతం. మహిమాన్వితమైంది మాహూర్‌గఢ్ క్షేత్రం. క్షేత్రం. ఈ పాద పూజ అనంటే హ్మ్. ఖచ్చితంగా ఈ సందర్భంలో ఒక విషయం జెప్పాలి. హ్మ్. మీరు పాద పూజకి అర్హులే. ఎందుకంటే అయ్యో! ఎవరు నడవగలరక్క? మీరు చేసిన పాదయాత్ర ఇప్పుడు గాదు. హ్మ్. ఎన్నేళ్ల క్రితం అక్క గంగాపురము? 20 ఏళ్ల క్రితం. 20 ఏళ్ల క్రితం. అంటే మొత్తం అడివే ఇంకా. ఆల్‌మోస్ట్ 16 టు 18 18 ఇయర్స్ ఇయర్స్ ఈజీగా ఆ! అవుతుంది. ఈజీగా ఉంటది. అవును. అడవిలాంటి ప్రాంతంలో నడుచుకుంటూ ఇక్కడి నుంచి అంటే మియాపూర్ నుంచి కదక్క? ఆ! మియాపూరేనా? మన నిజాంపేట అనుకో. నిజాంపేట నుంచి గాన్గాపురం నడుచుకుంటూ వెళ్లారు. ఇప్పుడు అవును. గూడా గాదు, 18 ఏళ్ల క్రితం. దాని తర్వాత పిఠాపురం నడుచుకుంటూ వెళ్లారు. అవును. కురవపురం నడుచుకుంటూ వెళ్లారు. మరి పూజలు అందుకోవాలి గదా! అయ్యో! పాదయాత్ర చేస్తే సీఎంలు అవుతారు. మనం మరి ఆధ్యాత్మికంగా ఇట్లా పూజార్హం ఎందుకు రాదు? వస్తుంది. స్వామే ఇచ్చారు. అద్భుతం. నేనేమో అయ్యయ్యో! వద్దు, వద్దు, హ్మ్. వద్దు అని నేను. హ్మ్. వద్దు, వద్దంటే లేదు మా దగ్గర మేము ఇలాగే గౌరవిస్తాము. హ్మ్. మాకు మిమ్మల్ని చూస్తే చాలా ఆనందంగా ఉంది, హ్మ్. తృప్తిగా ఉంది అని హ్మ్. వాళ్ళు అనటం జరిగింది. ఇంతకీ వాళ్ళకేం తెలీదు మీరిట్లా యాత్రలు చేసినట్టు ఇవేం తెలీదు. ఏమీ తెలీదు. అట్లా వాళ్ళకట్లా అనిపించింది. వాళ్ళకనిపించింది. హ్మ్. చూడగానే హ్మ్. ఆ శక్తి అనేది వాళ్ళకి అనిపిస్తుందంట. అంటే దత్తుడి యొక్క యాహ్! యాహ్! శక్తి ఉపాసన. ఉపాసన అలా అనిపిస్తుంది అని అన్నారు. అద్భుతం. తర్వాత అక్కడి నుంచి మేము హ్మ్. కరంజా వెళ్ళాం. హ్మ్. నృసింహ సరస్వతి జన్మదినం ఈ మధ్య చేసాం. పల్లకి అవును. తీసుకెళ్ళాము. చాలా అద్భుతంగా. హ్మ్. ఆ కరంజా గ్రామంలోనే నృసింహ సరస్వతి జన్మించారు. హుహు. మావురుగఢ్ నుంచి దూరము మరి ఒక కరంజాలో జన్మించి గానగాపురం ఎలా వెళ్లారు?
కరంజాలో జన్మించి వాళ్ళ అమ్మా నాన్న పర్మిషన్ తీసుకొని ఆయన సన్యాస దీక్ష స్వీకరించి వెళ్ళిపోతారు. గానగాపురంలో ఉండిపోతారు. గానగాపురంలో ఆ తర్వాత భారతదేశంలో ఎన్నో పుణ్యక్షేత్రాలని సందర్శించి పర్లి వైద్యనాథ్లో, నరసింహవాడిలో, నర్సోభావాడిలో, కొల్హాపూర్లో అన్ని పర్యటించి చివరికి గానగాపురాన్ని తన ధ్యాన మార్గంగా ఆయన అక్కడే ఎంచుకోవటం జరుగుతుంది. దత్తాత్రేయ స్వామి ఎలా అయితే గిరినాన్ని ఎంచుకున్నారో, శ్రీపాద శ్రీవల్లభ స్వామి కురోపురాన్ని ఎలా ఎంచుకున్నారో, నృసింహ సరస్వతి స్వామి గానగాపూర్ని ఎంచుకున్నారు. అదే ఇప్పుడు శ్రీపాదుడు పిఠాపురంలో పుట్టిన కురోపురమే ఆయనకి ధ్యానానికి అనువైనటువంటి ప్రదేశం అని ఆయన అక్కడికి వెళ్ళారు. అలా ఆయన పిఠాపురంలో జన్మించారు, కురోపురంలో ఉన్నారు. ఈయన కరంజాలో జన్మించారు, గానగాపూర్లో ఉన్నారు. దత్తాత్రేయ స్వామి జన్మించింది, పాదం పెట్టింది, జన్మించింది ఇక్కడ మాహుర్గఢ్లో అంటారు. నేపాల్ చిత్రకూట అని కూడా అంటారు. నెక్స్ట్ గిరినారులో ఆయన ధ్యానానికి జన్మించింది ఒక చోట, ధ్యానానికి ఒక చోట. 4 యుగాలుగా ఆయన అక్కడ ధ్యానించారట. అయితే కరంజాలో మేము వెళ్తే అక్కడ విచిత్రం ఏంటంటే డిసెంబర్ 22 నుంచి ఫిబ్రవరి 2 నృసింహ సరస్వతి అంతర్ధానం అయ్యే వరకు ఆ దేవాలయం తెరిచే ఉంటుంది 24 గంటలు. ముయ్యరు అసలు. అక్కడ ఒక తంబురా ఉంటుంది, దాన్ని వాయిస్తారు. నేను కూడా వాయించాను ఇలా తంబురా. 24 గంటలు తంబురా కూడా వాయిస్తూనే ఉంటారు. 24 hours నామస్మరణతో. అక్కడ ఎవరైనా వెళ్ళాలనుకునే వాళ్ళు వెళ్ళొచ్చు. ఒకవేళ వెళ్ళొచ్చు. నృసింహ సరస్వతి స్థలానికి ఓపెన్ ఉంటుంది. ఆ పక్కనే స్వామి జన్మించిన ఇంటికి వెళ్ళాము. అప్పుడు మేము ఎంటర్ అయ్యాము, లోపలికి వెళ్ళాము. వచ్చి చూసేసరికి స్వామి చిన్న పాదం పడింది అక్కడ. స్వామి పాదం స్వయంగా అందరూ చూశారు, మనతో వచ్చిన భక్తులు అందరూ కూడా చూశారు. అక్కడ అంత అద్భుతమైన ప్రదేశము. దీని మావురుగఢ్ కంటే ముందు వనికేశ్వరన్ ఉంది, అక్కడ ఇంకా అద్భుతము. అది నేను వచ్చే మార్గంలో చూచాయిగా చూసా, మరీ ఫుల్ గా నెక్స్ట్ దాన్ని కూడా ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను. తప్పకుండా. అక్కడ కూడా విశేషం ఏంటి అంటే వేడి నీళ్ళు చల్ల నీళ్ళు వస్తాయి. అసలు అన్నం ఇలా పెడితే ఉడికిపోద్ది అంటే అంత వేడి నీళ్ళు వస్తాయి. అది ఒక అద్భుతమైన ప్రదేశము, ఈశ్వరుడికి సంబంధించిన ప్రదేశం. ఓకే, అద్భుతం. మరి మాహుర్గఢ్ మరి మేము వెళ్ళలేకపోయాము, కొంతమంది వెళ్ళారు భక్తులు. ఒకవేళ మీకు కూడా వెళ్ళాలి అని అనుకుంటే మళ్ళీ ఫ్యూచర్ లో మాహుర్గఢ్ యాత్ర అనేది అనౌన్స్ చేస్తారు. ఒకవేళ వెళ్ళాలి అనుకునే వాళ్ళు మాత్రం కమెంట్ సెక్షన్ లో ఖచ్చితంగా రాయండి. ఎస్ మేము వస్తాం, వెళ్దాం మనం అందరం అని చెప్పి కమెంట్ సెక్షన్ లో రాయండి. మీ ఇంట్రెస్ట్ ని బట్టి యాత్రను ప్లాన్ చేస్తాం. ఖచ్చితంగా చేద్దాం. మావురుగఢ్ క్షేత్రంకి పౌర్ణమికే నేను వెళ్ళాను మొన్న. ఏ పౌర్ణమికి వెళ్ళినా దత్తక్షేత్రాలన్నిట్లో మనం అనుకున్న కోరిక నెరవేరుతుంది. ఆ క్షేత్రానికి వెళ్ళొచ్చాం, మా కోరిక నెరవేరింది అని భక్తులే మనకు చెప్తారు. అంత అద్భుతమైన ప్రదేశం. గానగాపూర్ కంటే అని చెప్పానంటే చూడసు. అదే అసలు అలా చెప్పడమే ఆశ్చర్యం. అంతటి అంటే దాన్ని ఎక్స్ప్లోర్ చేయడానికి ఎంత సమయం పడుతుంది, ఎన్ని దివ్యమైన ప్రదేశాలు ఉన్నాయి. జమదగ్ని జపం చేసిన చోటు ఉంది. జమదగ్ని గురువు గారు కూడా అక్కడే తపమాచరించారు. ఆయన జమదగ్ని మహర్షి గురువు గారు అంటే చూడు, అమేజింగ్. అద్భుతం అక్క. చక్కటి యాత్రలు చేస్తున్నారు, చేయటమే కాదు మీతో పాటు మిమ్మల్ని అనుసరించే వాళ్ళని కూడా తీసుకెళ్తూ ఉన్నారు. అదృష్టం. థ్యాంక్ యూ సో మచ్ అక్క. నమస్తే. జై గురుదత్త. శ్రీ గురుదత్త.